పచ్చిపాటి హేమంత్ మాకు దేవినేని ఉమా గారే కావాలి. కృష్ణప్రసాద్ గారు వైసీపీలో ఉండి ఏం చేయాలి, మళ్ళీ టీడీపీలో ఎందుకు రావాలనుకుంటున్నారు మాకేం అర్థం కావట్లా. గతంలో వైసీపీలో ఉండి ఏం చేశారు, వైసీపీలో ఉండి ఏమీ చేయాల, మళ్ళీ టీడీపీలోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు నాకేం అర్థం కావట్లా. మాకు టీడీపీకి వసంత కృష్ణప్రసాద్ మాకు వద్దు. ఆయన లెగిస్తే హైదరాబాద్ యూఎస్లో తప్ప దీంట్లో ఉండట్లా, మైలవరంలో అస్సలు ఉండట్లా. ప్రజలను ఒక్క క్షణం కూడా పట్టించుకోవట్లా. మాకు ఉమాగారే కావాలి, ఉమాగారే కావాలి. నేను మైలవరం స్థానికుడిని. ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గారు ఫస్ట్లో టీడీపీలో జాయిన్ అయ్యారు. తర్వాత ఆయన అవసరం కోసం అని వైసీపీకి జాయిన్ అయ్యారు. మళ్ళీ టీడీపీలోకి వస్తున్నారు. ఆయన తేపకోసారి రంగు మార్చడం అనేది ఎవరికి నచ్చలేదు. ఆయన సొంత స్వలాభాల కోసమే ఈ పనులు చేస్తున్నారు, కానీ మైలవరం అభివృద్ధి కోసం ఆయన ఏమాత్రం సహకరించట్లేదు. దేవినేని ఉమా గారు 10 సంవత్సరాలుగా ఇక్కడ మైలవరం కోసం కానీ దేవినేని ఉమా గారు నిరంతరం ప్రజల్లో ఉండి టీడీపీ కోసం కష్టపడుతున్నారు. మనం చూసాం జగన్ గారి పాలన కూడా ఎంతో కొంత పాలన జరిగినా కానీ ఆయన మాత్రం స్వలాభాల కోసం మాత్రమే ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు. దేవినేని ఉమా గారు మాత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటికి దేవినేని ఉమా గారు టీడీపీ అభ్యర్థి అని మాత్రమే తెలుసు. వసంత కృష్ణప్రసాద్ గారు ఎవరికి తెలియదు. నా పేరు గంటా శాంతకుమారి. ఎక్కడ నుండి? అనేరోపేట. కేపీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? కేపీ గారిని గురించి మేము కేపీ గారిని చూసి వేయలేదండి. ఆయన ఎక్కడో ఏంటో మాకు జగన్ గారు ఈ మనిషిని పెట్టా మీకు ఎమ్మెల్యేగా మీరు ఓటు వేయాలని మాకు చెప్పినప్పుడు మేము తప్పకుండా వేసాము. మీరు మా ఎమ్మెల్యే గారండి, మీరు మా జగన్ గారు నిలబెట్టిన ఎమ్మెల్యే గారండి, ఒకసారి వచ్చి కొబ్బరికాయ కొట్టాలని మేము శంకుస్థాపన చేసుకుంటున్నామండి అని ఎంతగానో బతులాడామండి. అరగంట సేపు బతులైనా సరే మీరు పిలిస్తే నేను రావాలా, మీరు రమ్మంటే నేను రావాలా, నేను వచ్చినప్పుడే వస్తా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికని మమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడారండి. ఒకే మాట చెప్పామండి, మీరు మా ఊరు గడ్డ తొక్కరు, మా సీతారాంపురం అనేది మీరు రాలేరు, మీరు వచ్చినా మేము రాని, మీరు మమ్మల్ని ఎట్లా అవమానపరిచారు. మేము సచివాలయం 3 కిలోమీటర్లు నడిచి వచ్చాము, వచ్చినప్పుడు మీరు మమ్మల్ని అక్కడికి రానియలేదు కాబట్టి మీరు అనేది మా ఊరు ఇదే మీకు లాస్ట్ సార్ అని చెప్పి మేము చెప్పామండి. ఇప్పుడైనా సరే ఇంత బాబుని పెట్టినా సరే ఈయనకి ఓటు వేయాలని మాకు జగన్ గారు చెప్తే మేము వేస్తామండి. నా పేరు స్వప్న, మాది అనేరోపేట, రెడ్డిగూడెం మండలం. కేపీ గారు ఎందుకని జగన్ గారిని ఇలా వ్యతిరేకించి మాట్లాడుతున్నారో మాకైతే అర్థం అవట్లేదు సార్. మా మహిళల తరపున ఇన్ని పథకాలు బటన్ నొక్కిన వెంటనే మాకు వచ్చాయి సార్. మీకు ఇష్టమైన పార్టీలోకి మీరు వెళ్ళండి, ఎటువంటి సంబంధమో మాకు లేదు. కాకపోతే జగన్ గారి మీద ఎటువంటి నింద మీరు వేయొద్దు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. అంతేగాని అనవసరంగా జగన్ గారి మీద నిందలేసి వాళ్ళ మీద నిందలేసి వెళ్ళటం ఇది రాంగ్ సార్. మేము ఎవరు నిలబడ్డా కానీ జగన్ అన్నను చూసి మేము కంపల్సరిగా ఓట్లేసి మా నియోజకవర్గాన్ని గెలిపిస్తాం. వసంత్ అయితే మాకు ఇష్టం లేదు. ఆయనకు ఓట్లు ఆయన ఎవరు తెలుసండి. మొన్న ఈ మధ్య ఏదో వచ్చాడు, ఏదో డబ్బులు ఖర్చు పెట్టి గెలిచాడు తప్ప రాజకీయం ఏం లేదు ఆయన దగ్గర. మన దేవినేని ఉమా గారు అంటే ప్రజల్లో తిరుగుతారు, జనంలో తిరుగుతారు, అంతా ప్రవేశిస్తారు. డెఫినెట్గా దేవినేని ఉమ్మనే రావాలి. మైలవరం దేవినేని ఉమ్మకే ఇవ్వాలి. మా ఊళ్ళో ఇంత పిల్ల మట్టి వేసింది లేదు పాపం పన్నాం. ఆయన ఏంటి ఇప్పుడు ఆయన ఏరే పార్టీలో పోయి జగన్ గారిని తట్టమేంటి? పోరు అదో అదండి జగన్ తట్టమేంటండి. మరి ఈయన ఇంకో పార్టీలో పోయి ఈయన తట్టమేంటి? మమ్మల్ని ఎంత తడుతుండండి ఆయన? వచ్చి వచ్చి మాట్లాడవచ్చు మాతో. మేమందరం కలిసి చేయి పట్టుకొని తిరిగినాగా అంతే. ఎవరు మాకు అవసరం లేదు. ఏ పార్టీ కాదు బోర్లు అమ్ముకోవడం వచ్చినా మేము గెలిపిస్తాం. చంద్రబాబు ఏ తాలూకులో చదివించండి కొడుకుని చదివించండి మా చంద్రబాబు. ఈ పిల్లలు ఇంగ్లీష్ మీడియం వద్దా? జనానికి నెత్త చేతులు పెట్టం డబ్బులన్నీ